గుమగుమలాడే మటన్ కర్రీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. ముందుగా తాజా మటన్ను బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ ముద్దను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. ఇది బాగా కలపాలి. కలిపినాక ఇది బంగారం కలర్ వచ్చినంత వరకు ఇది అలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగినాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మటన్ను తీసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి ఉప్పు కూడా వేసుకోవాలి. 2-3 అన్నింటిని బాగా కలపాలి. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు బాగా కలపాలి. పసుపు వేసినాక బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే మంచి ప్రతి ముక్కకి బాగా ఉప్పు, కారము, పసుపు బాగా పడుతుందండి. ఇలా కలుపుకోవాలి. చూడండి ముక్కలను బాగా. ఇప్పుడు కారం వేసుకోవాలి. దీనికి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసానండి. దానికి సరిపడా కారం వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్నాక కారం వేసుకున్నాక బాగా కలుపుకుంటే ప్రతి ముక్కకు కారము, పసుపు, ఉప్పు పడుతుందండి. నీసు వాసన కూడా రాదండి. ఇప్పుడు బాగా వేగినాక ఆయిల్ బాగా పైకి తేలుతుందండి. అయితే వేగిందండి. ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని బాగా కలపాలండి. బాగా కలిపినాక ఇప్పుడు ఉడకడానికి కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టాక 3-4 విజిల్లు వచ్చాక ఆపవేయాలి స్టవ్. ఇదండి కుక్కర్ విజిల్ 3-4 విజిల్లు అయినాక బాగా ఉడుకుతుందండి. చూడండి ఇప్పుడు క్యాప్ తీసాను. ఉడికిందండి. ఉడికిందో లేదో చూద్దాం. చూసుకున్నాక ఇందులో కొత్తిమీర పైన వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. చూడండి ఎలాగుందో, చాలా బాగుంది కలరు. గుమగుమలాడే నోట్లో కరిగిపోయే రుచికరమైన మటన్ కర్రీ సిద్ధం. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఎలాంటి సులభమైన రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ఆదరణకు ధన్యవాదాలు. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. నమస్కారం.